ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నూతన నిబంధనలో 228వ పేజీ. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి కొన్ని వచన భాగాలను మనం చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయున్నది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను వినిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ను చూచును. ఆయన్ను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన్ను చూసి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన మా దేవా, సకల సృష్టికర్త, మరణాన్ని జయించి తిరిగి లేచుటలో ఆది సంభూతుడా, మీ ఘననామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. మహోన్నతమైన మీ నామాన్ని, మీ యొక్క మహోపకార్యములను జ్ఞాపకానికి తెచ్చుకొని మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యోగ్యమైన రీతిలో మరి ఎక్కువగా మిమ్మను ఆరాధించుటలో మీ సహాయము కొరకై వేడుతున్నాం. మా తండ్రి, ఆరాధనా క్రమాన్ని ముగించుకొని స్వార్థ భాగముగా మీ లేఖనములను చదివి మీ దివ్యమైన పాదపీఠము దగ్గర కనిపెట్టుకొని ఉండగా దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. మా మనోనేత్రములను తెరిచి మహామహిమ కలిగిన మిమ్మును మీ యొక్క స్వరూప దర్శనమును చేసుకొని మరి ఎక్కువగా మిమ్మను సేవించుటలో కావలసిన కృపా సహాయాన్ని మాకు దయచేయండి. మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకున్నామని మమ్మల్నందరినీ మీ దగ్గర స్థలాలకు అప్పచెప్పుకుంటూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, చాలా కాలం తర్వాత మళ్ళీ మీతో కలిసి ప్రభుని ఆరాధించడం, స్తుతించడం, ఇలాగూ దేవుణ్ణి ధ్యానించడం చాలా సంతోషం. ప్రియులారా, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. రెవల్యూషన్. ప్రకటన గ్రంథం అనే తెలుగులో అన్నారు, ఇంగ్లీష్లో రెవల్యూషన్ అన్నారు. రెవల్యూషన్ అన్న పదం గ్రీకు ఆరిజిన్ అపోకలిఫ్ అన్న పదము నుంచి వచ్చింది. అపోకలిఫ్ అనగా అపోకలిఫ్
ఖలీఫ్ అంటే తెరవబడుట, తెరవబడుట, తొలగబడుట. అపో అనగా తెర, తెర తొలగుట, ముసుగు తీయుట, బయలుపరచబడుట అన్న అర్థం కలుగుతూ ఉంది. ప్రకటన గ్రంథం ఆ ప్రభువుని మనకి కనులారా చూపిస్తుంది. జరిగిన సంగతులు, జరగబోవు సంగతులను మనకు తేటగా తెలియచేస్తుంది. కనుకే ఈ పుస్తకానికి ఆ పేరు ఇవ్వబడింది. ముసుగు తీశాడు దేవుడు, ముసుగు తొలగించాడు, తేటగా మనకు తెలియచేశాడు. దేవుడు ఏది దాచుకోకుండా సమస్తాన్ని మనకు తెలియచేశాడు. ఈ ప్రకటన గ్రంథం తెలియచేస్తుంది. దేన్ని తెలియజేస్తుంది? మొదటి వచనం చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షత. మొదటి పదం యేసుక్రీస్తు, చివరి పదం ప్రత్యక్షత. ప్రియులారా, ప్రపంచంలో ఉన్న ప్రవక్తలు, దైవ సేవకులు, పండితులు ఏమని చెప్తున్నారో తెలుసా? ప్రకటన గ్రంథం అన్న పేరు సరైంది కాదండి, యేసుక్రీస్తు ప్రత్యక్షత అన్న టైటిల్ కరెక్ట్ అని చెప్తున్నారండి. ప్రకటన గ్రంథానికి సరి అయిన టైటిల్, దేవుడిచ్చిన టైటిల్, ఆ పైన ఆ శీర్షిక ఏమని పెట్టాలంటే యేసుక్రీస్తును గూర్చిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రత్యక్షత, దట్ ఈస్ ద కరెక్ట్ టైటిల్. ప్రకటన గ్రంథం అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షత. ఈ గ్రంథములో ఆయన మనం చూడగలుగుతాం. ఆయన గురించిన 7 దర్శనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు ప్రియులారా, చాలామంది ఈ గ్రంథం చదవరు, ధ్యానించరు. ఎందుకంటే ఇది మనకు అర్థం కాని సబ్జెక్ట్. ఇదేదో ఊహ అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నో, ఏ పుస్తకం చదివినా, ఏ వాక్యం చదివినా దానిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన యొక్క ప్రత్యక్షతను మనం కనులారా చూడగలం. ఆయన యొక్క స్వరూప దర్శనం మనం చదివిన మొదటి అధ్యాయం, మరి విశేషంగా ఆయన యొక్క స్వరూప దర్శనం. ఈ గ్రంథంలో పాతాళం, నరకాన్ని గురించి ఉంది. పాపులకు కలగబోవు ఫలితమును గురించి ఉంది. నమ్మిన మనకు కలగబోవు పరలోకం, ఆ మహిమ, ఆ నిత్య మహిమలో దేవునితో మనం ఎలా ఉండబోతున్నామో దాన్ని గుర్చిన సంగతులు ఉన్నాయి. అందుకనే సాతాను ఏం చేస్తాడంటే ఇది నీకు అర్థంగా చదవబోకంటాడు. మనం ఈ ప్రకటన గ్రంథాన్ని చదవడం మానేస్తాం. పాప ఫలితం ఏందో మనకు అర్థం కాదు, దేవుడు తీర్చబోయే న్యాయమైన తీర్పు మనకు అర్థం కాదు. ప్రభును నమ్మిన మనకు కలగబోవు మహిమ, ప్రభును నమ్మిన మనకు ఆయన ఇవ్వబోతున్న పరలోకం, అందును గుర్చిన సంగతులు మనకు అర్థం కాకుండా ఉండాలని సాతాను మన మనోనేత్రాలను మూసివేశాడు. ఇటువైపు చూడకుండా అయిపోయాం. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథంలో దాగి ఉన్న యేసుక్రీస్తును చూద్దాం. ప్రభును నమ్మిన మనకు కలగబోవు మహిమ, దేవుడు మనకివ్వబోతున్న ఆధిక్యత, పరలోకం, దాని గురించి ధ్యానం చేద్దాం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథంలో కొన్ని సంగతులైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఈజ్ రెవల్యూషన్. అందుకనే ఈ ప్రకటన గ్రంథాన్ని అక్కడక్కడ కొంతవరకన్నా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. మొదటి వచనం, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఎంతో మంది నమ్మేది ఏంటంటే ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే యోహాను రాశాడు. ఎక్కడ నుండి రాశాడంటే పద్మాసు దీపము నుండి రాశాడు. మాటలు కింద వచనాల్లో ఉన్నాయి ప్రియులారా. పద్మాసు దీపంలో పరవశుడనై ఉండగా అన్న మాట ఉంది. ఏ స్థలము నుండి,
ఎవరు రాశారు అన్న సంగతులు ఇక్కడ ఉన్నాయి. నేను 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 అన్నాడు. అది ఎవరు అంటే యోహాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథం, యోహానుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఒక్క మాట, యోహానుకు మాత్రమే కాదు, మనందరి కోసమే దేవుడు దాన్ని రాయించాడు. ఈ ప్రకటన గ్రంథం యోహాను రాశాడు, పద్మాసు దీపము నుండి రాశాడు. దాటి వెళ్తున్నాను. ఏ కాలంలో రాశాడు అంటే AD 96 అన్నారు. అంటే ఆఫ్టర్ డెత్, క్రీస్తు చనిపోయిన తర్వాత 96, సుమారు 96 సంవత్సరాలు ఆ ప్రాంతంలో రాయబడింది, ఆ సమయం ఆ కాలంలో రాయబడింది అని చెప్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనం అనుకుంటాం ఇది మనకు అర్థం కాదని. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకాన్ని చదవడానికి ఒక సేవకుడు ఓపెన్ చేశాడు. ఎండ్ టైమ్స్ ఆఫ్ బైబుల్ అని ఉందండి టైటిల్. ఎండ్ టైం అనగానే ఇది ప్రకటన గ్రంథం గురించి రాశారులే అనుకొని ఓపెన్ చేశాడు. తెరిచి చదువుతూ ఉంటే ద ఫస్ట్ పేజ్ ఇన్ ద ఫస్ట్ లైన్, అర్థమవుతుందా? ఆ మొదటి పేజీ మొదటి లైన్లో జెనిసిస్ అనగా ఆది కాండం అన్న రెఫరెన్స్ ఉంది. ఈ ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి ఏం తెలియాలి? ఆది కాండము నుండి చివరి వరకు మనకు సమస్తము తెలిసి ఉండాలి. ప్రకటన గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే ముందున్న పుస్తకాల మీద అవగాహన ఉండాలి. అందుకనే బైబిల్ చదివిన వారు, కనీసం ఒకసారైనా చదివిన వారు మాత్రమే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోగలరు. ఎంత ఎక్కువగా బైబిల్ మనం ఆ చివరి నుంచి ఈ చివరికి చదివి ఉంటామో అంతగా మనకు ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం ఒక్కటే చదివితే మనకు అర్థం కాదు ప్రియులారా. ఈ సంగతిని గుర్తిద్దాం. ప్రభువును గుర్చిన దర్శనాన్ని చూద్దాం, ప్రత్యక్షతను చూద్దాం, ప్రభువును తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాటి వెళ్దాం రండి. 2వ వచనం. అతడు అనగా యోహాను దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. యోహాన్ ఇచ్చిన సాక్ష్యం ఏంటి అన్నది దేవుడు రాశాడు. ద సర్వీస్, యోహాను యొక్క సేవా విధానం, యోహాను యొక్క పరిచర్య ఎలా ఉంది అంటే దేవుని వాక్యమును గూర్చి ఏం ప్రకటిస్తారంటే వాక్యాన్ని గురించి ప్రకటిస్తారు. కొంతమంది నిలబడితే లోకంలోని సంగతులే ఎక్కువ చెప్తారు, పిట్ట కథలు ఎక్కువ చెప్తూ ఉంటారు. ఇక అన్ని కథలే వినపడతా ఉంటాయి, వాక్యం తక్కువ వినపడతా ఉంటుంది. ఇలా అర్థం చేసుకోండి, మన ఎప్పుడు మాట్లాడిన వాక్యమునే మాట్లాడాలి. వాక్యములో ఉన్న సంగతులు, వాక్యం వాక్యం వాక్యం. దేవుని వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన యోహాను, దేవుని వాక్యాన్ని ప్రకటించిన యోహాను, దేవుని వాక్యం. వర్తమానం ఎప్పుడు ఫలిస్తుంది? మనం మాట్లాడిన మాటలు ఎదుటి వారికి ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటాయి? ద గ్రేట్ మెసేజ్ ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని మనం చెప్పినప్పుడు. లోకంలో సంగతులు కాదు, కల్పన కథలు కాదు ప్రియులారా. అర్థం చేసుకుందాం. దేవుని వాక్యమును గురించి చర్చిద్దాం, దేవుని వాక్యమును ప్రకటిద్దాం, దేవుని వాక్యాన్ని ఎత్తి చూపిద్దాం. యోహాను చేసిన మొట్టమొదటి పని దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. 2వ మాట అక్కడే చదువుదాం. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఈస్ గివెన్ ద విట్నెస్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు యొక్క మరణాన్ని చూశాడు, యేసుక్రీస్తుతో శిష్యుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తుతో తిరిగాడు, ఆయన బోధ విన్నాడు, ఆయన చనిపోవడం చూశాడు, ఆయన తిరిగి లేవడం ఆయనకి తెలుసు. ఇవన్నీ ఆయన చూశాడు. కనులారా చూసిన యోహాను ఇప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. వాట్ అబౌట్ యూ? ఎప్పుడైనా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పావా? నమ్మని వారికి, నీ పక్కనున్న వారికి, నీకు తెలియని వారికి ఎప్పుడైనా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చిన అనుభవం నీ జీవితంలో ఉందా? ప్రియులారా, ప్రభును నమ్మిన మనం యేసుక్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పాలి. మన సొంత సాక్ష్యాలు కాదు.
చాలాసార్లు మన జీవితంలో ఏయో చెబుతూ ఉంటాం, అవి కాదు. యేసు క్రీస్తును గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఒకటి వాక్యం, రెండు యేసు క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చుట. అక్కడే చదువుదాం. దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. బై ఎక్స్పీరియన్స్, అనుభవించాడండి. ప్రభు తన జీవితంలో చేసిన వాటిని అన్నిటిని అనుభవించి అనుభవపూర్వకంగా, ఇంకా రెడీ టు డెత్ అన్న వయసులో రాశాడు యోహాను ఈ ప్రకటన గ్రంథం. ఇంకొద్ది దినాల్లో చనిపోతాననంగా రాసిన పుస్తకం ఇది. అందుకనే జీవిత చరమాంకంలో ఉన్నాడు గనక తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. బై ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకమైన సాక్ష్యం. ప్రియులారా, అనుభవం లేకుండా చెప్పకూడదు. మనం అనుభవించి మనం పొందుకొని వాటిని ఎదుటి వారికి అందించాలి. 3 ముక్కలు చెప్పాను. ఒకటి వాక్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, 2 యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చాడు, 3 తాను అనుభవపూర్వకమైన సంగతులు ఏమి అనుభవించాడో వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. 3 ముక్కలు ఏరుకున్నాం అంతే. మీరు చదవండి, ఈ అధ్యాయం అంతటిలో ఈ 3 ముక్కలు చాలా దొరుకుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. ఈ అధ్యాయం అంతా చదవండి, చాలా ఉన్నాయి. ట్రిప్లెట్స్ అంటారు. 3 సేవ దగ్గర 3 మాటలు నేర్చుకున్నాం. దాటి వెళ్దామా? ముందుకు వెళ్దాం రండి. కొన్ని వచనాలు మనం అక్కడ చదవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. ద బ్లెస్డ్ పీపుల్. ధన్యులు. ఎవరు ధన్యులు? ఆయన చెప్పాడు కదా, ఈ వాక్యమును విని ఇది గైకొనువారు. చెప్పరే? యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. ఏమనంటే ఈ వాక్యమును విని దీన్ని గైకొనువారు ధన్యులు అని. ఎస్, ఎవరు ధన్యులో ఇక్కడ రాయబడింది. ఇక్కడ కూడా 3 ముక్కలండి. మళ్ళా చదువుదాం అదే వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు. వాటిని విని ప్రవచన వాక్యమును చదువువారు ధన్యులు. అమ్మా, దేవుడు ఈ బైబిల్ మన చేతిలో పెట్టాడే. ఈ బైబిల్ మనం పట్టుకున్నామే, ఇది తెరచి చదువుతున్నామే. యు ఆర్ బ్లెస్డ్. అదేందయ్యా అట్లా అంటావంటే, 200 పెడితే బైబిల్ దొరుకుతుంది. మహా అయితే ఒక 500, 200 నుంచి 500 దాకా ఉన్నాయిలేండి, ఎంతైనా ఉన్నాయి. దొరుకుతుంది కదయ్యా అంటారేమో. దొరకవచ్చు. దాన్ని తెరిచి చదివిన వాడు చెప్పండి ధన్యుడు. దేవుడు మనలను ప్రేమించి మనకు బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ముద్రణ ఆగకముందే, బైబిల్ దొరకకముందే ఆ కాలం వస్తుంది. ఆ కాలం రాకముందే, కంటి చూపు తగ్గకముందే, వింటున్నారా? కొంతమంది చదవలేరు, కంటి చూపు ఉండదు. అది తగ్గకముందే, ఈ తెలివి, ఈ జ్ఞానం, ఈ ఆరోగ్యం పోకముందే దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. ఎవరు దేవుని వాక్యాన్ని చదువుతారో వారు ధన్యులు. మొట్టమొదటి మాట చదువువారు ధన్యులు. 2వ మాట ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినేవారు ధన్యులు. కూడికి ఎక్కడ జరుగుతుంటే ఇంట్లో ఉన్నారు కొంతమంది. వాక్యం ఎక్కడ వినబడుతుంటే కొంతమంది ఎక్కడ ఉన్నారు చెప్పరే? ఇంట్లో ఉన్నారు, వినటానికి ఆసక్తి లేదు. కొంతమంది కూడికలోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారులే కానీ వాళ్ళు ఏం చేయట్లా చెప్పరే? వింటల్లా. వీరు ధన్యులు కాదు. వాక్యాన్ని చదువువారు ధన్యులు, వాక్యాన్ని వినేవారు ధన్యులు. ఆ దినాల్లో బైబిల్ లేదు. ఒక వ్యక్తి నిలవబడి ఒకళ్ళ దగ్గరే ఉంటుంది ఆ ప్రతి, అది తీసుకొని వారు చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళంతా వినేవాళ్ళట. యెజ్రా గ్రంథంలో మనం చూసాం కదా, ఎత్తుగా నిలవబడి యెజ్రా వాక్యాన్ని చదువుతుంటే ప్రజలంతా దాన్ని ఆలకించారు, విన్నారు. ఈరోజు ఎటు వినినా, ఎటు చూసినా వాక్యం వినబడుతుంటే మనకేమైపోయిందంటే
ఎగసైపోయిందంటే వినడానికి ఆసక్తి పోయింది. అలా అయిపోయాం మనం. వాక్యం వినడానికి శ్రద్ధ లేదు, వాక్యం వినే అనుభవం లేదు. కూర్చున్నామే కానీ వాక్యాన్ని వినే అనుభవంలోనికి మనం రాలేకపోతాం. దయతో క్షమించు. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. మూడో మాట అక్కడే ఉంది. ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు. కమింగ్ టు ద ప్రాక్టీస్. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని అనుభవంలోనికి తేవాలి. 3 ముక్కలు. చదువువారు ధన్యులు, వినువారు ధన్యులు, విని గైకొనువారు ధన్యులు అని చెప్పాడు. 3 మాటలు అంతే అక్కడ. చదవాలి, వినాలి, గైకొనాలి. ద ఇల్యూమినేషన్, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అన్నారు ఇంగ్లీష్లో. ఇల్యూమినేషన్, వాక్య వెలుగులోనికి రావాలి. అబ్జర్వేషన్, ఆ వాక్యములో ఏముందో గ్రహించాలి, తెలుసుకోవాలి. ఇంటర్ప్రిటేషన్, దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. దట్ ఈస్ ద రైట్ వే. ప్రియులారా, వాక్యాన్ని చదివి విని వదిలిపెడితే ఉపయోగము లేదు. దాన్ని అనుభవంలోనికి తేవాలి. 3 మాటలు నేర్చుకున్నాం. ఎవరు ధన్యులంటే, పాస్టర్ గారు చెయ్యి నెత్తి మీద పెట్టారండి, ప్రార్థన చేశారు. ధన్యులమా? చెప్పరే. బైబిల్ పట్టుకున్నామండి, మందిరానికి వచ్చామండి, ధన్యులమా? చెప్పరే. వాక్యాన్ని చదివి విని దాన్ని గైకొనువారు ధన్యులు. యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. దాటి వెళ్తున్నాను. రండి 4వ వచనం చదువుదాం. 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఆయన సింహాసనం ఎదుటనున్న వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి యెహోవా అంటే జెహోవా అన్నారు. జే అంటే బీయింగ్, ఉండువాడు, ఉండుట. హో అంటే వజ్, ఉండేను అన్న పదం. వా అంటే ఫ్యూచర్. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు. గాడ్ ఈజ్ ఎవర్. ఆయన నిత్యుడు, ఆయన ఉన్నవాడు. మోషే అడిగాడు కదా, అయ్యా నీ పేరేందో చెప్పు అంటే ఆయన ఏమన్నాడు? ఉన్నవాడను అనువాడని అన్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఉన్నాయి ఆ మాటలు. లేఖనాలలో రాయబడి ఆయన ఉన్నవాడు, ఆయన పేరే ఉన్నవాడు, ఆయన నిత్యుడు. గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ముందు ఉంటాడు, ఎల్లకాలము ఉన్నవాడు. అందుకనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. ఈ అధ్యాయంలో 2-3 సార్లు ఆ పదాలు ఉన్నాయి ప్రియులారా. అల్ఫా నేనే, ఒమేగా నేనే అంటే ఆది అంతము నేనే అన్న అర్థం. అంటే ఆయన ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఎప్పుడూ ఉండేవాడు. ఎంత గొప్ప దేవుడో కదా. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కదండి అంటున్నారు. నో, ఆయన మన కొరకై మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడులే, కానీ ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. దాటి వెళ్తున్నాను ప్రియులారా. ఆయన గురించిన గొప్ప సంగతులు ఏమైనా ఉన్నాయంటే ఆయన ఉన్నవాడు. 5వ వచనం చదువుదామా? 5వ వచనం. ఆయన్ను గురించి 3 మాటలు అక్కడ ఉన్నాయి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ వచనం. నమ్మకమైన సాక్షి. ఆయన నమ్మకమైన సాక్షి, నమ్మకమైన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన సాక్షి. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన ఆది సంభూతుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, ఆయన పునరుద్ధానుడు. పునరుద్ధానములో ఆయన ఆది సంభూతుడు, ద రిజరెక్టెడ్ క్రైస్ట్. పిల్లరా, ఆయన నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. అదే సమయంలో ఆయన ఎవరు అంటే పునరుద్ధానుడు. పునరుద్ధానములో మొట్టమొదటిగా మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. 2వ మాట
భూపతులకు అధిపతి భూపతులకు అధిపతి, ఆయన సర్వాధిపతి. ఆయన్నేం తక్కువకు చేయకండి. మై సింపుల్ హంబుల్ రిక్వెస్ట్, డోంట్ కంపేర్ విత్ ద చీప్ పీపుల్. మన దేవుణ్ణి ఈ లోకంలో దేనితో పోల్చబాకండి. ఎందుకంటే వీటన్నిటికంటే ఆయన ఎక్కడున్నాడు? పైన. భూపతులకు అధిపతి, సర్వాధిపతి అయిన దేవుడు. ఆయన పోల్చదగిన వాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో. ఆయనతో పోల్చదగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు లేరు లేరు. హీస్ యూనిక్. ఆయన వంటి వాడు లేనే లేడు ప్రియులారా. ఆయనకి పైన మరి ఏదీ లేదు. ఆయనే సర్వోన్నతుడు, సర్వాధిపతి, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనతో పోల్చదగిన వ్యక్తి కానీ శక్తి కానీ ఈ లోకంలో లేనే లేదా. డోంట్ కంపేర్. మీ దేవుడట్ట, మా దేవుడెట్ట, ఆయనెట్ట, ఈయనట్ట ఏమి పోల్చడానికి ఎవరు అర్హులు కాదు ప్రియులారా. ఆయన భూపదులకు అధిపతి, రాజాదిరాజు, ప్రభులకు ప్రభువు. ఆయన సర్వాధిపతి అయిన దేవుడు. దాటి వెళ్దామా? 3 మాటలు అక్కడ నేర్చుకున్నాం. 1, నమ్మకమైన దేవుడు. 2, పునరుద్ధానుడై లెగుచుటలో అది సంభూతుడు. 3వ మాట, ఆయన సర్వాధిపతి, భూపతులకు అధిపతి అని ఆయన గురించి 3 మాటలు అక్కడ మనం చూస్తున్నాం. దాటి వెళ్దాం రండి. 6వ వచనం. మనలను ప్రేమించుచు, మన రక్షణను గురించి 3 మాటలు ఉన్నాయి అక్కడ. జాగ్రత్తగా వినాలి. మన రక్షణను గురించి 3 మాటలు. ద సాల్వేషన్, శాల్యుటేషన్, దట్ ఈస్ మనం చదివిన 5వ వచనం. సర్వీస్ మనం చదివిన 2వ వచనం. ఇక్కడ సాల్వేషన్, రక్షణ దగ్గర 3 మాటలు నేర్చుకున్నాం. రండి 6వ వచనం. మనలను ప్రేమించుచు, మనకి ఎలా రక్షణ దొరికింది అంటే ఆయన ప్రేమ ద్వారా మనము చెప్పాలి రక్షణ పొందుకున్నాం. ప్రియులారా, ప్రేమకి గ్రీకులో ఒక మంచి పదాన్ని ఉపయోగించారు. యోహాను 3:16లో ఆయన లోకమును ప్రేమించెను అనడానికి ఏ గ్రీకు పదాన్ని ఉపయోగించారో ఇక్కడ కూడా అదే గ్రీకు పదాన్ని ఉపయోగించారు. ఆ ప్రేమని, అమ్మా జాగ్రత్తగా వింటున్నారా, ఆ ప్రేమని ఈ లోకంలో ఉన్న ఏ ప్రేమతో పోల్చలేం. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ, ఇంకా చెప్పండి, భార్యాభర్తల ప్రేమ, ఏ ప్రేమతో పోల్చదగింది కాదు. అది యూనిక్. అందుకనే చెప్తున్నాడు, ఆయన మనలను ప్రేమించుట ద్వారా మనకు రక్షణ దొరికింది. ప్రియులారా, ఈ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన మనలను ప్రేమించుట ద్వారా మనం రక్షించబడ్డాం. ఇది మన గొప్పతనం కాదు ప్రియులారా. మనం ఏదో చేయటం ద్వారా మనకు రక్షణ దొరకలేదు, మనం అలా రక్షించబడలేదు. ఆయన మనలను ప్రేమించుట ద్వారా మనం రక్షించబడ్డామన్న సంగతిని జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు. దాటి వెళ్తున్నాను 6వ వచనం. మనలను ప్రేమించుచు, తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఎలా విడుదల, ఎలా రక్షణ అంటే ఆయన రక్తము ద్వారా. ఆయన అమూల్యమైన రక్తం, పరిశుద్ధ రక్తం, పావన రక్తం, ఆ యవన రక్తం ఆయన మన కొరకై చిందించుట ద్వారా మనకు రక్షణ దొరికింది. అమ్మా అయ్యా వినండి. రక్షణకు ఏకైక మార్గం ఏంటి అంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. హెబ్రీ పత్రికలో ఉంది. రక్తము కార్చకుండా, రక్తము చిందించబడకుండా ఏమి కలగదు? పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ దొరకాలి అంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తం? ఎడ్ల రక్తం, కోడెల రక్తం మన పాపాన్ని తీసివేయలేకపోయింది.
ఏటేటా ఇచ్చే బలుల ద్వారా మనకు రక్షణ దొరకలేదు ప్రియులారా. ఏటేటా బలులు ఇస్తున్నారులే కానీ మళ్ళా పాపము చేస్తూనే ఉన్నాం. పిల్లరా, పాపము పోవడానికి, పాపం పరిహరించబడడానికి, మనం రక్షించబడడానికి క్రీస్తు రక్తం, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన రక్తము ద్వారా మనకు రక్షణ దొరికింది. ఆయన ప్రేమ ద్వారా, మొదటి మాట. రెండవ మాట, ఆయన రక్తము వలన మనము రక్షించబడ్డామన్న సంగతిని ప్రభు మన జ్ఞాపకానికి తెస్తున్నారు. మూడో మాట అక్కడే నేర్చుకుందాం రండి. 6వ వచనం. మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా వినండి, నిన్ను నన్ను రక్షించుట ద్వారా ఆయన నామానికి మహిమా ప్రభావములు, ఆయన మహిమ కొరకై, ఆయన ప్రభావము కొరకై, ఆయన మనలను హెచ్చించుట కొరకై ప్రభు మనలను రక్షించాడు. ఇది మూడవ మాట. మనలను ప్రేమించుట ద్వారా, మన కొరకై రక్తము కార్చుట ద్వారా, మహిమా ప్రభావముల కొరకై ప్రభు మనలను రక్షించాడు అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకే ఆయనకు మహిమా ప్రభావములు చెల్లించాలి. బ్రతికినంత కాలం ఆయన నామాన్ని మనం హెచ్చించాలి, ఆయనకు మహిమను మనం చెల్లించాలి. దాటి వెళ్తున్నాను ప్రియులారా. రక్షణ దగ్గర 3 మాటలు నేర్చుకున్నాం. నేను ఒక్క మాట జ్ఞాపకానికి తెచ్చి ముగిస్తాను. 7వ వచనం చదువుదామా? 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. దిస్ ఈజ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. చాలామంది జరగదని అనుకుంటున్నారు, చాలామంది ఇది లేదులే అనుకుంటున్నారు. ఓ ప్రియ స్నేహితుడా, విను. ఆయన కన్యక గర్భమున జన్మిస్తాడని రాయబడిన మాట ఎలా నెరవేరిందో, ఆయన మేఘారూఢుడై వస్తాడు అనే మాట అంతే నెరవేరబోతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనముల మాటలు ఉన్నాయి. ఆయన మేఘారూఢుడై వస్తాడు. జకర్యా గ్రంథముల అదే మాటలు ఉన్నాయి. ఆయన మేఘారూఢుడై వస్తాడు. మత్తయి సువార్తలో అదే మాటలు ఉన్నాయి. ఆయన మేఘారూఢుడై వస్తాడు. అపోస్తలుల కార్యముల్లో అదే మాట ఉంది. ఆయన మేఘారూఢుడై వస్తాడు. ప్రకటన గ్రంథములో అదే ఉంది. ఆయన మేఘారూఢుడై వస్తాడు. ప్రభు వచ్చు మాట సత్యం, అది తథ్యం. ఏ మానవుడు ఆపలేడు, ఏ శక్తి ఆపలేదు ప్రియులారా. ఆయన రాబోతున్నాడు. ఆకాశ మేఘారూఢుడై మేఘముల మీద ఆయన తిరిగి రాబోతున్నాడు. ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన తప్పక వస్తాడు. ఆ వచ్చే దగ్గర 3 మొక్కలు ఎరుకుందాం. చదువుదాం రండి. అక్కడే 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము ఆయన చూచెను. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ప్రతి నేత్రం అంటే చెప్పండి, అందరూ చూస్తారా చూడరా? చెప్పరే, చూస్తారా చూడరా? ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా రేపు తప్పక ఆయన చూడాల్సిందే. అమ్మా వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన రాకడలో 2 అంచెలు ఉన్నాయి. మొదట అంచె, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, తన సంఘాన్ని ఎత్తుకొని వెళ్తాడు. అది ఎవరికీ తెలియదు. ఆయన దొంగ వలె వస్తానని చెప్పాడు కదా, అది ఎవరికీ తెలియదు. కానీ 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపులో ఇశ్రాయేళ్ల ప్రజలందరి మీదకి సర్వ జనాంగం లేచే రోజు ఉంది. ప్రియులారా వినండి, ఆ సత్యాలు రాయబడ్డాయి. ప్రభు చిత్తం మీద మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా ఆ సంగతులు ఉన్నాయి. సర్వ మానవాళి ఇశ్రాయేలీల మీదకి లేచే దినం, దేవుని ప్రజల మీదకి లేచే దినం ఉంది. ఆ దినాన యేసు క్రీస్తు ప్రభు ఆయన దిగి వస్తాడు. ఒలీవల కొండ మీదకి ఆయన దిగి వస్తాడు. మహామహిమతో సర్వలోక సైన్యం, దేవదూతలు, కోట్ల కొలది దేవదూతల మహా సైన్యముతో ఆయన దిగి వస్తాడు. ఆయన మేఘారూఢుడై దిగి వచ్చి తన ప్రజల రక్షణ కొరకై ఆయన యుద్ధము చేస్తాడు. ప్రియులారా వినండి, ఆలోచన చేయండి. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది.
ఇవాళ ఆయన నెట్టివేశారే, ఆయన అంగీకరించడానికి వెనుదీస్తున్నావే. ఆ రోజు ఆయన చూస్తావు, ఆయన ఎదుర్కొంటావు. ఆయన సర్వ సైన్యాధిపతిగా ఆయన దిగి వస్తే ఎవరు ఆయనతో యుద్ధం చేయగలరు? నువ్వు యుద్ధం చేయగలవా ఆయనతో? సర్వశక్తిమంతుడైన దేవునితో యుద్ధము చేయగలవా? నీ వల్ల కాదు ప్రియ స్నేహితుడా. ప్రభుని నమ్ముకో, ప్రభుని నమ్ముకో. ఆయన వచ్చే మాట సత్యం, ఆయన రాబోతున్నాడు. మొన్నే జరిగిందండి యుద్ధం. అనిపించింది ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందని. నిజమే. ఇరాన్, ఆ పక్కనున్న సౌదీ అరేబియా, యెమెన్, ఇంకా కొన్ని దేశాలు, అరబ్ కంట్రీస్, ఇస్లామిక్ స్టేట్స్ అని ఒక కూటమిలా ఏర్పడ్డాయి. పాకిస్తాన్ మా కోసం అణుబాంబులు వేస్తుందన్నారు. ఒకవేళ ఆ పరిస్థితే వచ్చి పాకిస్తానే గనక దేవుని ప్రజల మీద అణుబాంబు వేయటానికి ప్రయత్నం చేస్తే ఎవరు వస్తారు చెప్పండి? ప్రభు దిగి వస్తాడు. ఆయన ప్రజలను ఆయన నాశనానికి అప్పగించడు. తన ప్రజలను నిమిత్తమై యుద్ధము చేయడానికి ఆయన దిగి వస్తాడు. ప్రియులారా, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. అర్థం చేసుకోండి, చాలా సమీపంగా ఉంది. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభుని నమ్మండి, ఇప్పుడే ప్రభుని నమ్మండి. ప్రభు ఆ పాపినంటే చాలు, నిత్య జీవం దొరుకుతుంది. ఎందుకు నెట్టి వేస్తారు? ఎందుకు తోసి వేస్తారు? ఎందుకు వాయిదా వేస్తారు? ఆయన వచ్చేది తథ్యం. ఆయన రాక ముందే ప్రభుని నమ్మండి. ఆయన వచ్చాక ఇక రక్షణ లేదు ప్రియులారా. అపవాదిని వాని సంబంధులను ఆయన అగ్నిగుండానికి అప్పగిస్తాడు, నిత్య నాశనానికి అప్పగిస్తాడు, మహా అగాధమునికి అప్పగిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన ముగిసే వరకు వారు అగాధంలో ఉంటారు. ఆ తర్వాత వారిని పాతాళంలో పడవేస్తారు, 6 అగ్నిగుండానికి అప్పగిస్తారు. ఈ కఠినమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళకూడదు అంటే ప్రభుని నమ్ముకో, ప్రభుని నమ్ముకో. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. తోసివేయద్దు, నెట్టివేయద్దు. సులువైన రక్షణ. ప్రభువా పాపిని అంటే ప్రభు మనలను రక్షిస్తాడు. దాటి వెళ్తున్నాను, అక్కడే చదువుదాం రండి. ప్రతి నేత్రము ఆయన చూచును. పొడిచిన వారిని చూచెదరు. పొడిచింది ఎవరు? వాళ్ళే కదా, ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళు కూడా చూస్తారు. ఆయన పొడిచిన వారిని చూచెదరు. భూజనులందరూ, సర్వలోకం ఆయన చూస్తుంది. ప్రతి నేత్రం ఆయన పొడిచిన వారు. అంత మాత్రమే కాదు, భూజనులందరూ ఆయన్ను చూస్తారు. అప్పుడు మరుగైంది ఏదీ లేదు ప్రియులారా. ఇవాళ నీకు అర్థం కావడల్లా, నీ నేత్రాలు వెలిగించబడక ప్రభుని చూడలేకపోతున్నావు. కానీ ఆ రోజు చూసే దినం దగ్గరలో ఉంది. ప్రభుని నమ్ముకోండి. ఆ దినానికి రక్షణ లేదు. ఆ రోజు నేను రక్షించబడతాను అంటే రక్షణ దొరకదు ప్రియులారా. అందుకే ఇప్పుడే ప్రభుని నమ్ముకోండి, పరలోక రాజ్యాన్ని పొందుకోండి. దానికంటే ముందు 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది. అది భయంకరమైన దినాలు. ఆ భయంకరమైన దినాల గుండా వెళ్ళకూడదు. నాకు రక్షణ కావాలి, నిత్యత్వంలో దేవునితో కూడా ఉండాలి, ఆయనతో పాటు నేను మేఘాల మీద రావాలి. ఆ ఆశ నీకుంటే ప్రభుని నమ్ముకో. మిక్కిలి అనుకూలమైన సమయం. ఎంత సులువైన రక్షణ. ప్రభు నిన్ను ప్రేరేపిస్తుంటే నెట్టివేయద్దు, తోసివేయద్దు. లోక ఆశలు, లోక పాపాన్ని లక్ష్య పెట్టవద్దు. ప్రియ స్నేహితుడా, సోదరి, అమ్మ, ప్రభుని నమ్ముకోండి. ప్రభు బిడ్డలుగా చేయబడండి. నిత్య జీవానికి, నిత్యత్వానికి వారసులు కండి. ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ మాటలు అందిస్తూ ఉండగా ప్రభు బిడ్డలుగా చేయబడండి. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ దివ్యనామానికి స్తుతులు, స్తోత్రములు. ప్రకటన గ్రంథంలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు అక్కడ చాలా సమీపంగా ఉందని మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అవును మా తండ్రి, రాజాది రాజుగా, ప్రభులకు ప్రభువుగా, సర్వ సైన్యాధిపతిగా, మహామహిమతో దిగిరానున్న మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో మా ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. మీ బిడ్డలుగా తీర్చబడడానికి సహాయాన్ని దయచేయండి. మా తండ్రి, విన్న మాటలు మా హృదయాలలో నిలిచి ఫలించున్నట్లుగా కృప చూపించండి. ఈ ఉదయకాలం మీ సన్నిధిని ప్రేమించి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయలో మా ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.